అంటారు కదా, కొన్నిసార్లు మాటల కన్నా మౌనమే చాలా పవర్ఫుల్ అని. నిజమేనండి. ఒక్క మాట కూడా లేకుండా ఒక చిన్న జంతువుకు సంబంధించిన వీడియో మొత్తం ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించగలదో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అది మనందరం కలిసి పంచుకునే ఒక అద్భుతమైన అనుభూతిగా మారిపోతుంది. సరే మరి ఆ రహస్యమేంటో తెలుసుకుందామా? ఇంటర్నెట్ను ఒక కుదుపు కుదిపేసిన ఆ ప్రశ్న, లక్షలాది మందిని ఆలోచనలో పడేసిన ఆ సందేహం అదేనండి. అసలా పెంగ్విన్ తన గుంపుని వదిలి ఎందుకలా ఒంటరిగా వెళ్ళిపోయింది? ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనం ముందుగా అసలు కథ ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళాలి. ఆ మూమెంట్ని మన కళ్లతో చూడాలి. ఒక్కసారి చూడండి ఆ సీన్. అంతా మంచు. ఆ మంచుతో కప్పబడిన ప్రదేశంలో ఒక అడవి పెంగ్విన్ తన గుంపు మొత్తాన్ని వదిలేసి ఎటో తెలియని గమ్యం వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. అంటే ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది గదా, బ్రతకాలనే ఆశకు వ్యతిరేకంగా ఉంది. మరి ఆ చివరిసారి వెనక్కి తిరిగి చూసిందే అది తన ప్రపంచానికి చెప్పిన వీడుకోలా? చూశారు ఆ పెంగ్విన్ వేసిన ఆ ఒక్క అడుగు ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనమే సృష్టించింది. ఒక మోడర్న్ డిజిటల్ మిస్టరీగా నిలిచిపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అప్పట్లో ఈ ప్రశ్న మనల్ని ఎంతగా తొల్చేసిందో అందరికీ గుర్తే ఉంటుంది కదా. సరిగ్గా అచ్చం అలాగే ఆ పెంగ్విన్ ఎందుకు అలా ఒంటరిగా వెళ్ళిపోయింది అన్న ప్రశ్న కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆలోచనలో పడేసింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటన జనాలపై ఎంత ఇంపాక్ట్ చూపించిందో. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ అది తమని తాము చూసుకునే ఒక అద్దంలా అనిపించింది. ఆ పెంగ్విన్ ఒంటరి ప్రయాణంలో కొందరు తమ ధైర్యాన్ని చూసుకుంటే, మరికొందరు తమ నిరాశను చూసుకున్నారు. ఇంకొందరు తమ ఒంటరితనాన్ని, వైరాగ్యాన్ని, ఇలా ఎవరికి వాళ్లు తమ భావాలను అందులో ప్రొజెక్ట్ చేసుకున్నారు. సరే, ఇంతకీ ఈ వీడియో ఎక్కడ్నుంచే వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం అంటార్క్టికాలోని ఆ మంచు ప్రపంచంలోకి వెళ్ళాలి. అక్కడే మనకొక ఫేమస్ ఫిల్మ్ మేకర్ కనపడతారు. ఈ క్లిప్ మరేదో కాదు, 2007లో వచ్చిన ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక అద్భుతమైన డాక్యుమెంటరీలోనిది. సౌత్ పోల్లో లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడెలాంటి సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది అనే విషయాల గురించి ఈ డాక్యుమెంటరీ మనకు చూపిస్తుంది. ఆ డాక్యుమెంటరీలో మనకు డైరెక్టర్ వర్నర్ హెర్జాగ్ వాయిస్ వినిపిస్తుంది. ఆయన చెప్పే మాటలు వింటుంటే ఈ పెంగ్విన్ ప్రయాణం వెనుకున్న కఠోర వాస్తవమేంటో మనకర్థమవుతుంది. అదేంటంటే అది వెళ్తున్న దారిలో బ్రతకడానికి అసలు అవకాశమే లేదు, దాని గమ్యం మృత్యువే అని ఆయన చాలా క్లియర్గా చెప్తారు. ఇంతేకాదండే, అదే ఫిల్మ్లో ఉన్న ఒక ఎకాలజిస్ట్, అంటే ఒక జీవావరణ శాస్త్రవేత్త ఏమన్నారో తెలుసా? ఒకవేళ మనం దాన్ని ఆపి మళ్లీ వెనక్కి తన గుంపు దగ్గరికి తీసుకువచ్చినా అది వెంటనే వెనక్కి తిరిగి అదే దారిలో వెళ్ళిపోతుంది అని చెప్పారు. కాని అసలైన ప్రశ్న అక్కడే ఉంది, ఎందుకు? ఓకే, ఇప్పటిదాకా మనం ఎమోషనల్ యాంగిల్లో చూసాం. మరి దీని వెనుక సైన్స్ ఏం చెప్తోంది? ఈ మిస్టరీ వెనుక ఏమైనా శాస్త్రీయ కారణాలున్నాయా? ఒకసారి చూద్దాం. శాస్త్రవేత్తలు ఈ వింత ప్రవర్తనకు ఒక పేరు పెట్టారు, అదే డిసోరియంటేషన్. సింపుల్గా చెప్పాలంటే దిక్కుతెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోవడమన్నమాట. ఇది పెంగ్విన్ బ్రెయిన్లో వచ్చే ఒక ప్రాబ్లం వల్ల జరుగుతుంది. విషయమేంటంటే పెంగ్విన్ల మెదడులో సహజంగానే ఒక బయోలాజికల్ కంపాస్ లాంటిది ఉంటుందన్నమాట. అంటే ఒక ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్. సూర్యుడి పొజిషన్ను బట్టి, భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ను బట్టి అవి దారి కనుక్కుంటాయి. కాని కొన్నిసార్లు ఈ సిస్టమ్ పాడైపోతుంది. అప్పుడే అవి ఇలా దారి తప్పిపోతాయి. ఇది కేవలం ఈ ఒక్క పెంగ్విన్ కథ మాత్రమే కాదండోయ్. ఆ డాక్యుమెంటరీలోనే ఇలాగే దారి తప్పి తన అసలు నివాసానికి ఏకంగా 80 కిలోమీటర్ల దూరంలో కనిపించిన మరో పెంగ్విన్ గురించి కూడా చెప్పారు. సరే, సైంటిఫిక్గా ఒక కారణమైతే దొరికింది. కానీ ఆ డాక్యుమెంటరీ డైరెక్టర్ హెర్జాగ్ మనసులో మాత్రం కొన్ని ఫిలాసాఫికల్ ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి, సమాధానం లేని ప్రశ్నలు. ఆయన ఆ ఎక్స్పర్ట్ని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతారు. పెంగ్విన్లకు పిచ్చి పడుతుందా? వాటికి తమ సొంత కమ్యూనిటీతో విసుగొస్తుందా? లైఫ్ మీద విరక్తితో ఇక చాలు అనేవి నిర్ణయించుకోగలవా? ఏదైనా పెంగ్విన్ సూసైడ్ చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? నిజంగా ఈ ప్రశ్నలు మనల్ని కూడా ఆలోచింపజేస్తాయి కదా. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. సైన్స్ మనకు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పగలదు, కాని ఒక జీవి మనసులో ఎందుకో ఆలోచన వచ్చింది అని చెప్పగలదా? బహుశా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికీ దొరకవేమో. ఈ పెంగ్విన్ కథలాగే కొన్ని రహస్యాలు ఎప్పటికీ మిస్టరీలుగానే మిగిలిపోతాయేమో.